హాయ్ నమస్తే వెల్కమ్ టు మేరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు దురాగతాలు, కిరాతకాలు, అరాచకాలు ఇవి పెద్ద పెద్ద మాటలే కానీ ఎంత కామన్ సెన్స్ లేకుండా, ఎంత నాలెడ్జ్ లేకుండా, బేస్లెస్గా, సెన్స్లెస్గా ఇట్లా అంటే ప్రత్యర్థి నాయకుల మీద కేసులు బనాయిస్తూ ఉందో మరొక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. నిన్న మాచర్ల వేదికగా రెండు జంట హత్యలు జరిగినాయి. టీడీపీకి సంబంధించిన నేతలను, కార్యకర్తలను వాళ్ళే చంపుకుంటే కేసేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మోపిరనమాట, మాజీ మాచర్ల ఎమ్మెల్యే. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూసిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చంపిందేమో జూలకంటి అనుచరులు, కేసేమో పిన్నెల్లిపై. బరి తెగించి నీచ రాజకీయాలు చేస్తున్న కూటమి సర్కారు. గుండ్లపాడు జంట హత్యల నిందితులు టీడీపీ వారేనన్న పల్నాడు ఎస్పీ. టీడీపీలోని తమ ప్రత్యర్థి వర్గమే చంపిందన్న ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడిదే. కానీ ఈ కేసులో పిన్నెల్లి పేరును ఇరికించిన జూలకంటి, ఆయన ఒత్తిడితోనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు. సో దీని మీద, ఈ స్కార్పియో మీద జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అనే పేరుంది. వాస్తవానికి హత్య చేసి వాళ్ళ ఏదో మృతులు ఇద్దరు తెలంగాణలో ఒక మ్యారేజ్కి అటెండ్ అయి వస్తుంటే నైట్ ఈ కారుతో గుద్దేసి, స్కార్పియోతో గుద్దేసి ఇంకా బతుకున్నారేమో అన్న అనుమానంతో బండరాళ్ళు మోది వేటకొడవలతో నరికేసి అంత కిరాతకంగా చంపేశారు. ఈ కారు జేబీఆర్ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అని పేరుంది కదా, ఖచ్చితంగా ఇది టీడీపీ ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరుడిది. కేసేమో పిన్నెల్లి మీద పెట్టిరనమాట. ఇది దుర్మార్గం అనమాట. సోషల్ మీడియా గ్రూప్లలో ఆ బాధిత కుటుంబం వాళ్ళు చెప్తున్న వర్షను, అవును బ్రో, కండువా మార్చిన వాడికి పదవులు ఇస్తున్నారు, ఇంకా భ్రమంలో బతుకు అన్నా ఏం కాదులే, చనిపోయాడు మా బాబాయ్ మోదయ్య బీసీఏగా. ఏంటి బ్రో అసలు ఏం జరుగుతుంది? గుద్దిన కారు టీడీపీ వాళ్ళు, ఇంకా వైసీపీ వాళ్ళకు టీడీపీకి డిఫరెన్స్ ఏంటి? వెరీ సాడ్ బ్రో, మేము మాచర్లని ఇలా చూడాలని అనుకోవట్లా. జంట హత్యలను వైఎస్ఆర్సీపీపై నెడుతూ జూలకంటి వర్గీయులు పెట్టిన పోస్టుకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టినాం టీడీపీ కార్యకర్తలు. సోషల్ మీడియాలో ఇంకా బొచ్చడు ఉన్నాయి ఇట్లాంటివి. సో వాళ్ళ అల్లుడు ఏమంటుండంటే, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోటచంద్రయ్య హత్య అనంతరం, వాస్తవానికి తోటచంద్రయ్య కొడుకుకు మొన్న రామాంజీకి ప్రభుత్వం క్యాబినెటే తీర్మానం చేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు కదా, ఇంకా దాని తర్వాత స్టార్ట్ అయిన కథ అనమాట ఇదంతా. సో మరి ఇక రామాంజీకి అంటే చంపిన కుటుంబానికి, అదే హద్దులైన కుటుంబానికి ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతోనో లేకపోతే ఇంకొకటో ఇట్లా రెచ్చగొడతా ఉందన్నమాట టీడీపీ. చంద్రయ్య హత్య అనంతరం ఈ చంద్రయ్యకి సంబంధించిన బంధువులే ఈరోజు మృతులు కూడా గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్ల చేతిలో వెళ్ళింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకటరామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరు వర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకటరామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోల శ్రీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వర్గంతో కలిసి సీనుపై దాడి చేసి 2 కాళ్లను విరగొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకటరామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడైన తోట వెంకటరామయ్యదే. ఈ కారు వెనుక జేబీఆర్ పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్ విరిగిపోవడంతో కారును అక్కడికక్కడే వదిలేసి నిందితులు పరారైపోయారు. టీడీపీ నాయకుల మారణకాండ ఇది. ఈ హత్యలు పూర్తిగా గ్రామ టీడీపీ నాయకులు చేసిన మారణకాండ అని, దీనికి వైసీపీపైకి నెట్టి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే జూలకంటి కుట్ర పన్నారంటూ మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు ఈ హత్యలతో ఎలాంటి సంబంధం లేని పిల్లేని సోదరుల పేర్లు ఎఫ్ఐఆర్లలో చేర్చడం ద్వారా అసలైన నిందితులను తప్పిస్తున్నారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలైన దోషులకు శిక్షలు పడకపోతే ప్రతీకార దాడులు కొనసాగే ప్రమాదం ఉందని టీడీపీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు మన టీడీపీ వాళ్ళదే అయితే వైసీపీ మీదకి నెట్టడం ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. హత్య చేసింది వాళ్ళే, టీడీపీ వాళ్ళేనంటూ నిర్ధారణ. సో స్వయంగా జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచే నోట్ రిలీజ్ అయింది. ప్రత్యక్ష సాక్షులు అండ్ చనిపోయిన వాళ్ళ అల్లుడే సాక్ష్యం చెప్తా ఉన్నా కూడా ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద, ఆయనను A7గా, ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి మీద A8గా, అక్యూజ్డ్ 8గా చేర్చడం అన్నది అత్యంత దుర్మార్గం. సరే, ఈ జంట హత్యలు, ఈ అరాచకాలు వాళ్ళలో వాళ్ళు చంపుకున్నా కూడా వైసీపీ మీద తోసేస్తా ఉన్న ఈ సెన్స్లెస్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి టీడీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. ఒకసారి ఒంగోలులో వీరయ్య చౌదరిని 53 కత్తిపోట్లు పొడిచి అంత కిరాతకంగా మన పార్టీ నేతలే మన పార్టీ నాయకుడిని చంపేస్తూ ఉంటే ఇది రెండో ఘటన.
ఇంకా రేపు ఇంకా ఎవరెవరు తలలు దిగుతాయో ఇక్కడ ఇంకా వైసీపీ వాళ్ళకి కానీ వైసీపీ క్యాడర్ కానీ వచ్చిన నష్టం కానీ కష్టం కానీ ఏం లేదు. ఎందుకంటే ఈ 12 నెలల్లో వాళ్ళు అనుభవించాల్సిన నష్టాలు కష్టాలు చిత్రహింసలు అన్నీ అనుభవించారు. ఇంకా రాబోయే రోజులు ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. మాకు ఇచ్చిన హామీలు ఏంది, చేస్తామన్న అభివృద్ధి ఏది అని నిలదీసే క్రమంలో ఇంకా ఈ అరెస్టులు ఇవన్నీ చేసుకుంటూ పోతామంటే ఎవడు దేకడు, అది వేరే సంగతి. ఇప్పటి నుంచి కాపాడుకోవాల్సింది ఎవరంటే మన పచ్చపార్టీ కార్యకర్తలు. మాట్లాడితే క్రమశిక్షణ కలిగిన సైనికులం. పచ్చపార్టీ అంటే రూట్ లెవెల్ నుంచి ఇంకా బలోపేతమైన పార్టీ అని అంటారు కదా. 4000 పైచీలకు ఓటు బ్యాంక్ ఉన్న గ్రామంలో ఆధిపత్య పోరు కారణంగా జరిగిన హత్యలు ఇవి. రేపు ఇంకా ఎవరెవరిని వేసుకుంటారో, ఎంతమంది పచ్చపార్టీ కార్యకర్తలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి బలవుతారో ఇక మీ ఊహకే వదిలేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.